నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి. నిడమర్రు మన మంగళగిరి నుంచి నిడమర్రు వెళ్ళే రైల్వే గేట్ దగ్గర ఉన్నాం. ఈ రైల్వే గేటు దాదాపు నిత్యం స్టూడెంట్లు అయితే ఒక 20,000 మంది దాకా ఇటు వెళ్ళి వస్తూ ఉంటారు. SRM పిల్లలు కానీ, అమృత పిల్లలు కానీ, వాళ్ళకి సంబంధించిన బస్సులు, లారీ అన్నీ కూడా ఇటే వెళ్తూ ఉంటాయి. బైకులు, కార్లు వచ్చే పిల్లలు కూడా ఇటే వెళ్తూ ఉంటారు. ప్రత్యామ్నాయంగా వెళ్ళడానికి ఆ వైపు ఉన్న శనకాకాని దగ్గర అండర్ పాస్ వర్క్ చేస్తున్నారు. అటు వెళ్ళలేము. అటు అండర్ పాస్ తవ్వారు కాబట్టి అటు బళ్ళు పాసింగ్ వెళ్ళదు కాదు. పక్కనే తిరిగి రావాలంటే ఉడాలో నుంచి వెళ్ళే, నవలూరు నుంచి వెళ్ళే రోడ్డు సరిగా లేదు. ఈ రోడ్డు ఆపారు. 3 రోజులు 4 రోజులు రిపేర్ అని చెప్తా ఉన్నారు. అక్కడ రిపేర్ చేయడానికి ఎవరు లేరు. గేట్ అయితే మూసే ఉంటుంది. అధికారుల దగ్గరుండి పర్యవేక్షణ చేసి మన మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కానీ, రైల్వేకి సంబంధించిన వాళ్ళు కానీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు జనాన్ని రిస్క్ లేకుండా తీసుకోవాలని జనం అందరూ కోరుకుంటున్నారు. ప్రతి బండి ఇక్కడికి వచ్చి వెనక్కి తిరిగిపోతూ ఉంది. ప్రతి వాళ్ళకి ఒక అరగంట టైం పోతుంది. లీటర్ 2 లీటర్ పెట్రోల్, డీజిల్ ఖర్చు అయిపోతూ ఉంది. ఇదంతా తెలియకుండా జనానికి ఆవిరైపోవడమే కదా జనానికి ఖర్చు. సంపద ఆవిరైపోవడం ప్లస్ డీజిల్ ఊరికే ఖర్చు పడటం జరుగుతుంది కదా. ఇది ఆపిన కారణం ఏంటో బోర్డు పెడితే బాగుండేది. అయినా ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఎవరు ఒకళ్ళు కూడా వర్క్ కనపడలేదు. ఒకవేళ తార్ రోడ్డు వేయాలని నైట్ పూట వేసుకోవచ్చు. రేటు 10 నుంచి ఉదయం 6 దాకా ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఆ టైంలో పని చేసుకోవచ్చు. 3 రోజులు చేసే పని 5 రోజులు చేసుకోవచ్చు. కొన్ని వేల మందిని ఇబ్బంది పెట్టి వాళ్ళు సాధించేది ఏంటో అర్థం కావట్లేదు. సంబంధిత అధికారులను అడిగితే ట్రాక్ రిపేర్ అని చెప్తున్నారు కానీ ఆ రిపేర్కి సంబంధించిన వర్క్ ఇక్కడేం అవపడతలేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని పిల్లల్ని, స్టూడెంట్లు ఇబ్బంది పెట్టడం, ఇక్కడ ఎగ్జామ్స్ టైం, SRM ఎగ్జామ్స్ టైం కూడా కాబట్టి వాళ్ళు తెలియక విజయవాడలోనూ, గుంటూరులోనూ బయలుదేరుతారు. 10 11 క్యాంపస్కి వెళ్ళాలని. ఇక్కడికి వస్తేనేమో వెనక్కి తిరిగిపోతూ ఉంటుంది. గంట లేటుకి వెళ్తే ఎగ్జామ్లో ఎంటర్ అవలేరు. కాబట్టి తీసుకునే చర్యలు కొద్ది జనానికి తెలియపరిచి వారం ముందుగా చెప్పి బోర్డు పెట్టి ఇటు రాకుండా వేరే ప్రత్యామ్నాయం రూట్ మంచిగా ఏర్పాటు చేసి పంపించాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు.